స్నో ఈగల్ లార్డ్ ఎపిసోడ్ 16 కథలోకి వెళ్తే షూయింగ్ మరియు జింక్యూ యూయూ మరియు పూబోయింగ్ ఒకటే దగ్గర ఉంటారు. అప్పుడు యూయూ చెప్తుంది, మీ అమ్మని కాపాడడానికి నేను మరియు పూబోయింగ్ కూడా హెల్ప్ చేస్తాం అని చెప్పేసి, ఎందుకంటే మేము ఆల్రెడీ అక్కడికి వెళ్ళాం కాబట్టి అని. అప్పుడు షూయింగ్ నో అని అంటాడు. ఆ తర్వాత జింక్యూ ఒప్పుకున్నతోటే ఓకే అని అన్న తర్వాత యూయూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత నువ్వు బాధపడకు అని చెప్పేసి చెప్పడానికి పూబోయింగ్ కూడా తన వెనుకనే వెళ్తాడు. నేనేం బాధపడట్లేదు అని చెప్పేసి అంటుంది, ఎందుకంటే తను ఆల్రెడీ షూయింగ్ జింక్యూని లవ్ చేస్తున్నాడని చెప్పేసి ఫిక్స్ అయింది కాబట్టి. మరొక వైపు ఇప్పుడు జీరోంగ్ బయటికి మొత్తం వెళ్ళి వెతుకుతూ ఉంటుంది, డీమన్ వెల్ ఎక్కడ పెడితే కరెక్ట్గా అని చెప్పేసి. ఎక్కడనైతే షూయింగ్ వల్ల నాన్న యొక్క సమాధి ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అనుకుంటా అని చెప్పేసి అనుకుంటుంది. ఆ ప్లేస్ గురించి టోటల్ చూసుకుంటూ ఉంటుంది, దాన్ని మొత్తం పరీక్షించుకుంటూ ఉంటుంది. ఇలా అయిపోయిన తర్వాత అయితే డీమన్ దగ్గర నుంచి వచ్చే మెసెంజర్ ఏదైతే ఉందో స్మోక్ మెసెంజర్, అది కూడా వచ్చి చెప్తూ ఉంటుంది ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి, పంపించాలని చెప్పేసి ఇన్ఫర్మేషన్ గురించి. ఇక మరొక వైపు అంకుల్ జాంగ్ టాంగ్స్ ఇద్దరూ కలిసి చూసిన తర్వాత చాలామంది సోల్జర్స్ చాలా నీరసంగా పడిపోయి నిద్రపోయి ఉంటారు. అయితే ఏం జరుగుతుంది జనరల్ అని చెప్పేసి చాలా ఎక్కువగా తిడతాడు. అలా తిట్టిన తర్వాత ఈరోజు చాలామంది లేరు, అందుకని నార్మల్ సివిలియన్స్ని కూడా రక్షణకు పెట్టాను అని చెప్పేసి అంటే, అదే టైంలో జీరోంగ్ వస్తుంది. అయితే నువ్వు అలా చేస్తావా, నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి తను కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ అంతకుముందు ఆ రోజుకు ముందు రాత్రి ఏం జరిగింది అంటే జీరోంగ్ కావాలనే పడిపోతుంది. ఎప్పుడైతే ఈ జనరల్ వచ్చి తనని లేపాలి అని అనుకుంటాడో అప్పుడు తను కావాలనే చెప్పేసి ఒక ప్లాన్ని చెప్తుంది. ఇలా నేను అస్సలు చేయను అని చెప్పేసి జనరల్ చెప్తాడు. ఇలా చెప్పిన తర్వాత తనని తన పవర్స్తో స్ట్రక్ చేసేసి, నువ్వు ఒకవేళ నాకు నచ్చినట్టు హెల్ప్ చేయకపోతే నేను ఇక్కడ అరిచి నన్ను మాలిష్ చేస్తున్నావని చెప్తాను, అప్పుడు నన్ను నమ్ముతారా నిన్ను నమ్ముతారా అని చెప్పేసి డబ్బులు కూడా ఇస్తుంది. అయితే నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి చెప్తుంది. సోల్జర్స్ని మార్చమని చెప్పేసి సరే అని అనుకుంటారు. ఇక మరొక వైపు ఇప్పుడు సీతుహంగ్ ఒక దృశ్యం చూస్తాడు. ఏంటి అంటే షూయింగ్ మరియు తన మాస్టర్ షెంగ్ ఫెంగ్ ఇద్దరు కలిసి ప్రాక్టీస్ చేస్తున్నట్టు. అయితే షూయింగ్ ఇప్పుడు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నాడో అవి అడ్వాన్స్ లెవెల్స్. అయితే షెంగ్ ఫెంగ్ తనకొక్కనికి మాత్రమే ఇలా ఇస్తున్నాడు అని చెప్పేసి, తన పవర్ని ఎట్లా కాన్సన్ట్రేట్ చేయాలి అడ్వాన్స్ టెక్నిక్ నేర్పిస్తున్నాడు అని చెప్పేసి సీతుహంగ్ నేను కూడా నేర్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటాడు కొద్దిగా. ఇలా అయిన తర్వాత సరే అని చెప్పేసి ఇక వెళ్తాడు. ఇలా వెళ్ళి తన మాస్టర్ని అడుగుతాడు, మాస్టర్ నాకు కూడా నేర్పించారా ఆంటీ అంటే, నువ్వు ప్రస్తుతానికి ఉన్న పొజిషన్కి అలాగే నీ డౌచి యొక్క పవర్కి ఇప్పుడు నువ్వు అవి నేర్చుకోలేవు, ఒకవేళ నేర్చుకున్నా సరే అవి నీకు చాలా ఎక్కువగా ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి అంటే సీతుహంగ్కి లోపల కోపం వస్తుంది. అయినప్పటికీ కూడా సైలెంట్గా ఉండిపోతాడు. సరే అని అంటాడు. ఆ తర్వాత మీరెవ్వరూ నాకు అవసరం లేదు, నేను సొంతగా నేర్చుకుంటాను అని చెప్పేసి లైబ్రరీకి వెళ్తాడు. లైబ్రరీలో అడ్వాన్స్ స్పెల్స్ ఉన్న బుక్స్ అన్నీ ఇంకొక ప్రైవేట్ గదిలో ఉంటాయి. అయితే ఆ గదిలోని లాకర్ కావడానికి ఎవరైతే మాస్టర్స్ ఉంటారో ఆ మాస్టర్ దగ్గర నుంచి కావాలని చెప్పేసి దొంగదనంగా తన టోకెన్ని తీసుకుంటాడు. ఇలా తీసుకున్న తర్వాత అయితే లైబ్రరీ లోపలికి వెళ్తాడు. తన టోకెన్ని చూపించి ఆ పవర్స్ని ఏవైతే ఉన్నాయో అడ్డుకొని ఉంటాయో. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత అడ్వాన్స్ టెక్నిక్ బుక్ని తీసుకొని చదవడం మొదలు పెడతాడు. అలా మొదలుపెట్టిన తర్వాత తను ఏవైతే కొన్ని స్పెల్స్ ఉన్నాయో అవి అక్కడే కొంచెం ట్రై చేస్తాడు, ఆ పోజెస్ని కూడా ట్రై చేస్తాడు. అప్పుడే తనకు ఒక సౌండ్ వినిపిస్తుంది, బయట జింక్యూ కూడా ఉంటుంది. అలా ఉన్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒక దగ్గరికి వెళ్ళి తను సపరేట్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు. అయితే ఫస్ట్ చాలా పవర్ఫుల్గా వర్కౌట్ అయినప్పటికీ ఆ పవర్ని తట్టుకోలేక తను కొలాప్స్ అయిపోతాడు. ఇలా కొలాప్స్ అయిపోయిన సీతుహంగ్ని షూయింగ్ చూసేసి దగ్గరికి వచ్చి ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతాడు. ఏం జరిగింది అంటే అక్కడి నుంచి చాలా ఎక్కువగా కోపంగా, నీకు అవసరం లేదు అని చెప్పేసి అక్కడి నుంచి సీతుహంగ్ వెళ్ళిపోతాడు. అప్పుడే జింక్యూ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత తనకేమైంది అంటే, నాకు తెలియదు ఎందుకో కోపంగా వెళ్ళిపోయాడు అన్నట్టు అంటారు. ఇలా అన్న తర్వాత ఇద్దరు ఇక నార్మల్గా మాట్లాడుకుంటారు. ఇలా మాట్లాడుకున్న తర్వాత
అయితే సీతూ హంగ్కి దెబ్బ తగిలింది అని చెప్పేసి జింక్యూ తీసుకుని వెళ్ళి మెడిసిన్ ఇస్తుంది. ఇలా మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆల్రెడీ చాలా ఎక్కువగా తాగి ఉన్న సీతూ హంగ్ అయితే జింక్యూ, నీకు తెలుసా, నేను కొన్ని రోజులు అయిన తర్వాత ట్రాన్సెండెంట్ నైట్ని అవుతా, ఆ తర్వాత మా పేరెంట్స్ని మీ పేరెంట్స్ దగ్గరికి పంపిస్తా, అంటే నీ ఫ్యామిలీ ఎవరైతే కేర్ తీసుకుంటున్నారో ఆ ఫ్యామిలీకి పంపిస్తా. అయినా కూడా నా దగ్గర ఏం తక్కువ ఉంది షూయింగ్ కన్నా, నేను ఇంకా బెటర్ చూసుకుంటా. అయినా కిందికి వెళ్ళినప్పుడు ఏమైనా జరిగిందా అంటే నువ్వు ఇంకోసారి అలా మాట్లాడితే గౌరవాన్ని పోగొట్టుకుంటావు అని చెప్పేసి అంటారు. ఇలా అన్న తర్వాత మనకి నెక్స్ట్ డే యూయూ, పోబోయాంగ్ మరియు జింక్యూ అందరూ కలిసి ఒక దగ్గర తింటూ ఉంటారు. దాని పక్క టేబుల్లోనే సీతూ హంగ్ ఒక్కడే కూర్చొని తింటూ ఉంటాడు. షూయింగ్ ఎప్పుడైతే వస్తాడో ఇక్కడికి రా అని చెప్పేసి కూర్చోమని చెప్తారు. ఇలా అయిన తర్వాత తింటూ ఉన్న తర్వాత అయితే తనకి కొంచెం దగ్గు వచ్చిన తర్వాత, సరం పడ్డ తర్వాత తనకి తీసుకొచ్చి ఫుడ్ ఇస్తారు. ఇలా వచ్చిన తర్వాత సీతూ హంగ్, నువ్వు నన్ను చాలా ఇరిటేట్ చేస్తున్నావు అని చెప్పేసి షూయింగ్ని అంటాడు. ఇలా అన్న తర్వాత నువ్వు కూడా నన్ను ఇరిటేట్ చేస్తున్నావు అని చెప్పేసి అంటాడు. అయితే ఇలా అన్న తర్వాత ఇద్దరు ఒక ఫేస్ ఆఫ్కి, అంటే ఒక కాంపిటీషన్కి రెడీ అవుతారు. ఇలా రెడీ అయిన తర్వాత అప్పుడే ఇక వాళ్ళ మాస్టర్ వస్తాడు, షెంగ్ ఫెంగ్. వచ్చిన తర్వాత మీరు మర్చిపోయారా, అకాడమీలో ఎవరైతే ఫస్ట్ ఇన్స్టిగేట్ చేస్తారో ఒక ఫైట్ని వాళ్ళే పనిష్మెంట్ తీసుకోవాలి. ఎవరు ఇన్స్టిగేట్ చేశారు ఈ ఫైట్ని అని అంటే ఫస్ట్ స్టార్ట్ చేశారంటే నేనే అని చెప్పేసి షూయింగ్ అంటాడు. ఆ తర్వాత నువ్వు వెళ్ళి లైబ్రరీని క్లీన్ చేయి, పవర్స్ యూస్ చేయకుండా అని అంటే అలాగే అందరూ ఎవరైతే తింటూ ఉంటారో అందరినీ వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తాడు. అయితే షూయింగ్ వెళ్ళి లైబ్రరీని క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. అలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాక మనకి జింక్యూ మరియు పోబోయాంగ్, యూయూ అందరూ కలిసి వస్తారు. నిన్ను పవర్స్ యూస్ చేయొద్దు అని అన్నాడు, కానీ మమ్మల్ని పవర్స్ యూస్ చేయొద్దు అని లేదు, మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి యూయూ హెల్ప్ చేస్తూ ఉంటుంది. తను బుక్స్ అన్నిటినీ చదువుతూ ఉంటుంది. అయితే పొరపాటున ఒక బుక్ షెల్ఫ్లో చదివేటప్పుడు జింక్యూకి మీద ఈ బుక్స్ అన్నీ పడిపోతాయి. ఇలా పడిపోయిన తర్వాత తనకి గతం ఏదైతే ఉంటుందో తన చిన్నప్పటిది అది మొత్తం గుర్తొస్తూ ఉంటుంది. అయితే తనని లోపల ఎక్కడైతే రెస్ట్ తీసుకుంటారో అక్కడికి తీసుకొని వెళ్తారు. షెంగ్ ఫెంగ్ తనకి హెల్ప్ చేస్తాడు కావాల్సిన వాటికి. ఇలా హెల్ప్ చేసిన తర్వాత తనకు కొద్దిసేపటి తర్వాత మెలకువ వస్తుంది. వచ్చిన తర్వాత మీకు స్నోఫ్లేక్ డీమన్ గురించి తెలుసా అంటే నాకు తెలియదు, అలాగే హ్యాండ్ మార్క్ మీద ఉన్న వాటి గురించి కూడా తెలియదు అన్న తర్వాత అప్పుడే యూయూ మరియు మిగిలిన వాళ్ళందరూ కూడా వస్తారు. సారీ, నన్ను క్షమించు, నేను పొరపాటున చేశాను అంటే పర్లేదు అని చెప్పేసి జింక్యూ అంటుంది. ఇలా అన్న తర్వాత తను రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి మిగిలిన అందరూ వెళ్ళిపోతారు. ఆ తర్వాత జింక్యూ మంచిగా అవుతుంది. నార్మల్గా అయిన తర్వాత షూయింగ్ దగ్గరికి వస్తుంది. నేను బయటికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను అంటే ఫస్ట్ రావద్దు అంటుంది. అయినా వస్తాను అంటే సరే అని అంటుంది. మరొక వైపు యూయూ వాళ్ళ నాన్న వస్తాడు. ఇలా వచ్చిన తర్వాత నేను నిన్ను కలవడానికి అలాగే కాబోయే అల్లుడిని కలవడానికి అంటే షూయింగ్ని కలవడానికి వచ్చాను, ఇవన్నీ గిఫ్ట్స్ని తీసుకొని అని అన్న తర్వాత అప్పుడే షూయింగ్ బయటికి వస్తాడు. ఇలా వచ్చిన తర్వాత నేను మీ పెళ్ళి గురించి మాట్లాడడానికి వచ్చానంటే నాకు అదేదీ తెలియదు, నేను మా అమ్మని రక్షించాలి, అయినా కూడా నాకు ఇప్పుడు ఒక ఇష్టమైన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి చెప్తాడు. అయినా కూడా ఒకవేళ నిజంగానే మా అమ్మ మాట ఇచ్చుంటే మా అమ్మ వచ్చేదాకా ఆగండి అని కూడా చెప్తాడు. ఇలా అయిపోయిన తర్వాత జింక్యూ మరియు షూయింగ్ ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత నా గతం గురించి తెలిస్తే నన్ను షూయింగ్ వదిలేస్తాడా అని చెప్పి జింక్యూ బాధపడుకుంటూ దూరంగా నడుచుకుంటూ ఉంటుంది. అయితే ఇలా అయిపోయిన తర్వాత సి ఫ్యామిలీ ఫోర్ట్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఒకరు అటాక్ చేస్తారు, ఒక ఇద్దరు. ఇలా అటాక్ చేసిన తర్వాత కరెక్ట్ ఎగ్జాక్ట్గా నాంగ్చింగ్ వెల్ ఏదైతే ఉందో సి ఫ్యామిలీ వాళ్ళ హెడ్ అక్కడికి ఫైటింగ్ జరుగుతుంది అని చెప్పేసి తనకు తెలుస్తుంది. ఇలా తెలిసిన తర్వాత తను వాళ్ళని అందరినీ తీసుకొని వెళ్తుంది. వెళ్ళేసరికి ఇక మిగిలిన వాళ్ళందరూ పారిపోతారు. సో పారిపోయిన తర్వాత మేము షెంగ్ ఫెంగ్ అకాడమీ నుంచి వచ్చినామని చెప్పిన తోటే తనతో మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు జింక్యూ ఎవరైతే ఉందో తను తీసుకొని వచ్చి ఒక బొమ్మను చూపెడుతుంది. నైట్ షెంగ్ ఫెంగ్ చెప్పారు మీకు ఇది ఇచ్చిన తర్వాత ఏది క్వశ్చన్స్ అడిగితే చెప్తారు అని చెప్పేసి, సరే క్వశ్చన్స్ అడగండి అని అంటే అయితే మీకు ఎవరైనా స్నోఫ్లేక్ డీమన్ తెలుసా, లేదంటే చేయి మీద స్నోఫ్లేక్ గుర్తున్న డీమన్ తెలుసా అంటే నాకైతే ఎవరూ తెలియదు అన్న తర్వాత అయితే
సిబోరాంగ్ గురించి తప్పిపోయాడు అని చెప్పేసి తనకి తెలిసి ఇది చెప్పిన వెంటనే చాలా కోపం వస్తుంది తనకి ఆంటీకి. ఇక మరొక వైపు సీతూహంగ్ ఏదైతే దొంగతనం చేశాడో మాస్టర్కి తెలిసిపోతుంది, మాస్టర్ బూకి. ఇలా తెలిసిపోయిన వెంటనే చాలా ఎక్కువగా కోపం వస్తుంది. ఫస్ట్ టైం నేను వదిలేస్తున్నాను, ఎందుకంటే ఇది నా అజాగ్రత్త కాబట్టి, అలాగే నువ్వు సి ఫ్యామిలీ నుంచి వచ్చావు కాబట్టి అని చెప్పేసి తను ఏదైతే దొంగతనం చేశాడో తీసుకుంటుంది. మరొక వైపు ఆంటీ వచ్చేసి సీతూహంగ్ని నీకు అస్సలు చేత కాదు నీ తమ్ముడిని కాపాడుకోవడానికి, అయినా నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి చాలా ఎక్కువగా కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా ఎక్కువగా కష్టపడడానికి ట్రై చేశాను అంటా కూడా వినదు, అలా వినకుండా వెళ్ళిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత మరొక వైపు జింక్యూ మరియు షూయింగ్ ఇద్దరు కలిసి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. అయితే వెళ్తూ ఉన్న తర్వాత యూయూ సడన్గా మిస్ అవుతుంది. ఇలా మిస్ అయిన తర్వాత ఆ కిడ్నాపర్సే మిస్ చేస్తారు. నువ్వు జింక్యూని పంపిస్తే అప్పుడు యూయూని పంపిస్తాం అని చెప్పేసి అంటారు. అయితే ఫస్ట్ పంపించను అన్నా సరే జింక్యూ ఒక ప్లాన్ ఉంది అని చెప్పేసి కావాలని అటు వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన వెంటనే అయితే యూయూని వదిలేయండి అని చెప్పేసి అంటుంది. ఇలా అన్న తర్వాత ఇక యూయూని కొంచెం ముందరికి వచ్చిన వెంటనే ఇప్పుడు ఇక ఫైట్ చేయడం మొదలు పెడతారు. ఇలా ఫైట్ చేసిన తర్వాత ఇద్దరిని నాకౌట్ చేస్తారు. అయితే ఒక దగ్గర కట్టి పెడతారు. ఇలా కట్టి పెట్టిన తర్వాత షూయింగ్ వాళ్ళని ఎవరు పంపించారు అండ్ ఏ ప్లేస్లో ఉన్నారు అని చెప్పేసి చూస్తే వాళ్ళు ఒక ప్లేస్ ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేస్ది ఒక గుర్తు దొరుకుతుంది. ఇలా దొరికిన తర్వాత అయితే వీళ్ళని మనం ఫాలో కావాలి, సో వీళ్ళకి ఎవరైతే ఆర్డర్స్ ఇచ్చారో వాళ్ళని మనం ఫాలో కావాలి అని చెప్పేసి అనుకుంటారు. ఇలా అనుకున్న తర్వాత అయితే ఏదైతే నెగోషియేషన్ మాటలు ఉంటాయో అవి కావాలని ఎక్కువ డబ్బులు పెట్టి చెప్తారు. సో దీంతో ఎవరైతే అమ్మాయి ఉంటుందో అసాసిన్ అమ్మాయి తను ఒక ప్లేస్కి వెళ్తుంది, ఈ డబ్బులు నాకు ఇంతగానం చెప్పలేదు అని చెప్పేసి. ఇలా అయిపోయిన తర్వాత ఇక ఆ ప్లేస్ ఎవరిదో కాదు యూయూ వాళ్ళ ఫ్యామిలీది. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు పైన ఇంకొకరు ఉన్నారు అంటే నువ్వు నన్ను ఆపుతావా అని చెప్పేసి పైకి వెళ్తూ ఉంటుంది. ఇలా వెళ్ళిన తర్వాత అక్కడ నిజం చెప్పాలంటే ఈ అసాసిన్ ఉంటుంది. ఆ అసాసిన్ని జింక్యూ ఆపుతుంది. కానీ లోపలికి వెళ్ళాక ఉన్నది ఎవరో కాదు కాంగ్ ఫ్యామిలీ హెడ్ అంటే యూయూ వాళ్ళ నాన్న. అయితే ఇలా అయిన తర్వాత అయితే నువ్వేనా అని అన్న తర్వాత నేను జస్ట్ జింక్యూతో కొద్దిగా భయపెట్టాలి అనుకున్నా, ఆడుకోవాలి అనుకున్నా అంతే అని అన్న తర్వాత ఇది అంతా కూడా నేను నా కూతురు గురించి చేశాను అని అంటే యూయూ చెప్తుంది, నాన్న మీరు అస్సలు కొంచెం కూడా కరెక్ట్ కాదు, తనని చంపేయాలని చూశారు, నాకు నేనే చంపేసుకుంటాను అని చెప్పేసి తను కత్తి తీసుకుంటుంది. అలా చంపేసుకోవాలి అనుకున్నప్పుడు అయితే మా నాన్నని క్షమించండి అని కూడా అడుగుతుంది. అప్పుడు జింక్యూ నువ్వు యూయూ వాళ్ళ నాన్న ఒకటి క్షమించుతున్నాను, ఇంకోసారి ఇలా చేయకు అని చెప్పేటతోటే ఈ ఎపిసోడ్